బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రియుడి మోసులో కన్న పిల్లలపై విష ప్రయోగం. ముగ్గురు పిల్లలకు భర్తకు విషాహారం పెట్టి ఘాతుకురాలు. విషాహారం తిని విగత జీవులైన ముగ్గురు చిన్నారులు ఇటీవల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పరిచయమైన స్నేహితుడి పునఃపరిచయంతో వివాహేతర సంబంధం. ఇక అమీన్పూర్ ప్రియుడి మోసులో కన్న పిల్లలపై విష ప్రయోగం. అమీన్పూర్ ముగ్గురు పిల్లలకు భర్తకు వివాహారం పెట్టి ఘాతుకురాలు విషాహారం ఇచ్చింది. ఇక విగత జీవులైన ముగ్గురు చిన్నారులు అమీన్పూర్ ఇటీవల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పరిచయమైన స్నేహితుడు అమీన్పూర్ స్నేహితుడి పునఃపరిచయంలో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో కన్న తల్లి దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడి మోసలో పడి కట్టుకున్న భర్తను కన్న పిల్లలను కడతెచ్చేందుకు తెగించింది. పెరుగన్నంలో విషం కలిపి పెట్టింది. విషాహారం తిన్న ముగ్గురు చిన్నారులు విగత జీవులయ్యారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. విధి నిర్వహణకు భర్త వెళ్లడంతో ప్రాణాపాయకర పరిస్థితి నుంచి తప్పించుకోగా విషాహారం తిన్న పిల్లలు సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ మృత్యువాత పడ్డారు. రజిత అనే వివాహితకు ఇటీవల నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పరిచయమైన ప్రియుడితో సన్నిహితంగా మెలిగింది. ప్రియుడితో ఏకాంతంగా గడిపేందుకుగా అడ్డుగా ఉన్న భర్త ముగ్గురు పిల్లలకు విషం కలిపిన ఆహారం పెట్టింది. విషాహారం తిన్న పిల్లలు నిద్రలోనే విగత జీవులయ్యారు. విధుల నుంచి ఇంటికొచ్చిన భర్త పిల్లల పరిస్థితి చూసి నిర్ఘాంతపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగడంతో వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు. పిల్లల తల్లి రజితతో పాటు ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.